హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ తెలుగు సోల్ స్టోరీస్ విత్ డీప్ వాయిస్. నేను మీ హనీ బటర్ఫ్లై. ఇక స్టోరీలోకి వెళ్దామా? జీవితంలో సెకండ్ ఛాన్స్ పదే పదే రాదు, వచ్చినప్పుడే దానిని ఉపయోగించుకోవాలి. అలా మరి శ్వేత ఉపయోగించుకుందా? తెలుసుకోవాలి అనుకుంటే మనం కథలోకి వెళ్ళిపోవాల్సిందే. అనుకోకుండా ఒకరోజు పార్ట్ 1. అది రైనీ సీజన్. నైట్ దాదాపుగా 8 కావస్తోంది. తన ఫ్రెండ్ రాక కోసం మోహిత్ కాకినాడ రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తూ ఉన్నాడు. తన ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ ఆ ట్రైన్ రానే వచ్చేసింది. ట్రైన్ నుండి దిగుతున్న శ్వేత కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మోహిత్ తను దిగిన వెంటనే చాలా సంతోషంతో శ్వేత దగ్గర లగేజ్ బ్యాగ్ తీసుకుంటూ హాయ్ శ్వేత, హౌ ఆర్ యు అని పలకరించాడు. ఫైన్ రా, ఇంతకీ నువ్వెలా ఉన్నావు అంటూ తన సంతోషాన్ని కూడా చూయిస్తూ అడిగింది శ్వేత. ఐఎమ్ ఫైన్ అంటూ మన కాలేజ్ అయిపోయి 8 years దాటిపోతుంది. అయినా నీ అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు, అలానే ఉంది. ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అన్నాడు మోహిత్ కొంచెం సిగ్గుపడుతూ. చాలే ఆపు, ఎప్పట్లా నీ ఫ్లట్టింగ్ సిగిల్స్ కూడా అలానే ఉన్నాయి అని అంది శ్వేత. మోహిత్ నవ్వుతూ, చూసావా, అది అబద్ధం అని తెలుసు కూడా సిగ్గుపడుతున్నావు అంటే నువ్వు ఎదిగావు కానీ నీ బుర్ర మాత్రం ఎదగలేదని అర్థమవుతుంది అంటూ ఆట పట్టించాడు. అనుకున్నా ఇలాంటిదేదో అంటావని అంటూ తను కూడా నవ్వుతూ మాట్లాడింది శ్వేత. అలా ఇద్దరూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ వెంటనే అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. కాకినాడ యూనివర్సిటీలో కలిసి చదువుకున్న శ్వేత మోహిత్ చదువు అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. కాలేజ్లో శ్వేతపై తనకి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు మోహిత్. వాళ్ళ ఫ్రెండ్షిప్ పాడవకూడదు అన్న ఉద్దేశంతో తను మౌనంగా ఉండిపోయాడు. అయితే చాలా కాలం తర్వాత తన ఆఫీస్ వర్క్పై హైదరాబాద్ నుండి కాకినాడ రావాలనుకుంది శ్వేత. అయితే కాకినాడలో తనకు తెలిసిన తన ఫ్రెండ్ మోహిత్ ఉన్నది గుర్తుకు వచ్చి తను ఉండడానికి అరేంజ్ చేయమని అతనిని అడిగింది. అయితే మోహిత్ ఎక్కడో ఉండడం దేనికి, నా ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. స్టేషన్ నుండి స్టార్ట్ అయినప్పుడు వర్షం స్టార్ట్ అవ్వలేదు, కానీ వాళ్ళు జర్నీలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఎలాగో సగం తడిచిపోయాం కాబట్టి ఆగడం ఎందుకు అనుకుని బైక్ స్పీడ్ పెంచి త్వరగా వెళ్ళాలి అనుకున్నాడు మోహిత్. అయితే ఆ వర్షంలో తడిసిన దేహంతో అక్కడక్కడ బ్రేక్స్కి వెనక నుండి టచ్ అవుతున్న శ్వేత శరీరం తనలో వేడిని పెంచింది. 3 yearsగా ఒక అమ్మాయి టచ్ ఫీల్ కాని మోహిత్ మనసులో ఏవో తెలియని ఫీలింగ్స్ మొదలవుతున్నాయి. అయినప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ నేను ఇలా ఆలోచించడం తప్పని తన మనసుకి తను సర్ది చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంకోవైపు పైనుండి పడుతున్న వర్షానికి, చుట్టూ వీస్తున్న చల్లటి గాలికి ఇంకాస్త మోహిత్కి దగ్గరగా కూర్చుంది శ్వేత. అయినప్పటికీ నిగ్రహించుకుంటూ చాలా త్వరగా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళిన వెంటనే మోహిత్ వైఫ్ డోర్ ఓపెన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసిన శ్వేతకి మోహిత్ పాకెట్ నుండి కీస్ తీసి డోర్ లాక్ ఓపెన్ చేయడం కొంచెం షాకింగ్గా అనిపించింది. అంటే తన వైఫ్ ఇక్కడ లేదా అని మనసులో అనుకుంటూనే ఇంట్లో అడుగు పెట్టింది. ఇక్కడితో ఈ పార్ట్ ముగింపు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరగబోతుంది? పెళ్ళైందని అనుకుంటున్న శ్వేతకి మోహిత్ ఏదైనా కొత్త షాక్ ఇస్తాడా? తెలుసుకోవాలి అనుకుంటే తర్వాత అప్డేట్ అస్సలు మిస్ కాకుండా చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం రాబోయే కథకి శ్రీకారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.